హాయ్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి. అలాగే డైలీ ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేసేయండి అబ్బా. ఇక్కడైతే స్ప్రౌట్స్ అండి. ముందు రోజే నేను పెసర్లు నానబెట్టేసి పెసర్లు, శనగలు, బొబ్బర్లు 3 నానబెట్టి మొలకలు కట్టాను. ఏటికవే విడివిడిగా కట్టాననమాట. పెసర్లు అయితే బాగా మొలకలు వచ్చాయి. బొబ్బర్లు, శనగలు ఇంకా రాలేదనమాట. ఇవైతే పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కొన్ని తీసుకుంటున్నాను. పిల్లలకైతే పొంగలి చట్నీ చేశానండి టిఫిన్‌కి. దాంతోపాటు ఒక 4, 5 బాదం పప్పులు, నానబెట్టిన బాదం పప్పులైతే ఇచ్చేసాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక్కడైతే క్యాబేజీ పప్పు చేశాను. పోపైతే పెట్టేశాను. పెసర్లు ఉడకబెట్టి తాలింపేస్తానంటే మా బాబు అయితే వద్దని చెప్పారు. ఓన్లీ గుగ్గిలిలాగే ఇవ్వు, పోపైతే వద్దని చెప్పాడు. అందుకని ఈ విధంగా స్టీమ్ చేసి ఉడకబెడుతున్నాను. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ ఏమీ మిస్ అవ్వకుండా ఉంటామన్నమాట. సేమ్ గుగ్గిలిలాగే ఉంటాయి. ఇష్టంగా తింటారు. మా పిల్లలు పోపు పెట్టకుండా బెల్లంతో తినేస్తారండి. అలాగే ఇష్టం. ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కావాలనుకుంటే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు.